వల్లీషా దేవసేనేషా భక్తపాలన తత్పరా దరహాసముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. గ్రహస్థితి ప్రేక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ దిన ఫలితాలు తెలియజేసే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దిన ఫలితాలు తెలుసుకుంటే ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శాభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం షష్ఠి తిథి సాయంత్రం 6 గంటల 26 నిమిషాల వరకు తదుపరి సప్తమి. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు తదుపరి శతభిష నక్షత్రం తెల్లవారుజాము 4 గంటల 48 నిమిషాల వరకు తదుపరి పూర్వభాద్ర నక్షత్రం. వజ్రయోగం రాత్రి 1 గంట 20 నిమిషాల వరకు తదుపరి సిద్ధియోగం. కౌలవకరణం ఉదయం 7 గంటల 37 నిమిషాల వరకు తదుపరి తైతులకరణం సాయంత్రం 6 గంటల 26 నిమిషాల వరకు తదుపరి గరజీకరణం తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషాల వరకు తదుపరి వణిజకరణం. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల నుండి 2 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి 1 గంట 2 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల నుండి 3 గంటల 13 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 8 నిమిషాల నుండి 11 గంటల 37 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక నేడు సూర్యోదయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల యొక్క దిన ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. ఆస్తి విషయాలు కొంత ఇబ్బందికరంగా మారే సూచనలు కనబడుతున్నాయి. అనుకున్న సమయానికి డబ్బు అందక నిరాశ చెందుతారు. అత్యవసరంగా దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక సమాచారంతో కొంత గందరగోళం చెందుతారు. కాంట్రాక్టులను దక్కించుకోవాలనుకున్న మీ యత్నాలు విఫలమవుతాయి. ఇంటి కొనుగోలు ప్రయత్నాలపై కొంత నిరాశ నెలకొంటుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఆశించిన లాభాలు అందుకోవడం కష్టసాధ్యమని చెప్పవచ్చు. ఉద్యోగులకు లేనిపోని ఒత్తిళ్లు అధికమవుతాయి. రాజకీయవేత్తలు క్రీడాకారులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఎంత కష్టించినా ఫలితం కష్టతరమని చెప్పవచ్చు. మహిళలకు మానసిక అశాంతి నెలకొంటుంది. అనుకూల రంగులు ఆకుపచ్చ, లేత ఎరుపు, ప్రతికూల రంగు నేరేడు. గణపతి అర్చన, గణపతి స్తోత్రపారాయణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారు చేపట్టినటువంటి ఎటువంటి పనినైనా సరే చిటికలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. భవిష్యత్తుకు సంబంధించి కుటుంబంలో చర్చిస్తారు. అందరికీ ఆమోదకరమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాలు మీ అంచనాల కంటే సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగులకు విశేష ప్రగతి కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు వైద్యులకు కొత్త అవకాశాలు అందుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి అనుకున్న విజయాలు సాధిస్తారు. మహిళలకు నూతనోత్సాహం ఉంటుంది. అనుకూల రంగులు ఎరుపు, గోధుమ, ప్రతికూల రంగు పసుపు. హనుమత్ దర్శనం, హనుమ స్తోత్రపారాయణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి లోగడ కంటే కూడా కొంత మందగించే సూచనలు కనబడుతున్నాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో కారణం లేకుండానే వివాదాలు తలెత్తుతాయి. నిర్ణయాల్లో ఏమాత్రం తొందరవద్దు. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు అంచనాలు ఫలించే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు పని భారం తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారిపై ఒత్తిళ్లు అధికమవుతాయి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టతరమని చెప్పవచ్చు. మహిళలకు నిరుత్సాహం ఉంటుంది. అనుకూల రంగులు గోధుమ, పసుపు, ప్రతికూల రంగు తెలుపు. ఆదిత్య హృదయ పారాయణ, నవగ్రహ ప్రదక్షిణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి. ఈ రాశి వారికి మిత్రుల చేయూత లభిస్తుంది. మీకు ఎంతో తోడ్పాటుగా వారు అందించిన సహకారం ఉంటుంది. కార్యక్రమాలను పూర్తి చేయడంలో మీరు సఫలం అవుతారు. సమాజంలో మీపై గౌరవాభిమానాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల కొనుగోలుపై ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు సాగుతారు. కొన్ని విషయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో చిక్కులు సమస్యలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు కోర్సుల ఎంపికలో ఆటంకాలు తొలగుతాయి. మహిళలకు స్వల్ప ధనలబ్ధి సూచనలు కనబడుతున్నాయి. అనుకూల రంగులు కాఫీ, తెలుపు, ప్రతికూల రంగు నేరేడు. హనుమత్ దర్శనం, రామస్తోత్రపారాయణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం సింహరాశి.
ఈ రాశివారు రుణయత్నాలను కొనసాగిస్తారు. ముఖ్య వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట కష్టపడ్డ బాధ్యతలు పూర్తి చేయలేరు. సన్నిహితులతో వివాదాలతో కలత చెందుతారు. గృహం వాహనాల కొనుగోలును నిలిపివేస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు పెట్టుబడులపై కొంత నిరాశ ఉంటుంది. ఉద్యోగులు పని ఒత్తిళ్లు తగ్గి ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలు సాంకేతిక నిపుణులు గందరగోళమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు కొత్త చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులు కొంత వెనకబడతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. అనుకూల రంగులు గోధుమ, ఆకుపచ్చ, ప్రతికూల రంగు ఎరుపు. హయగ్రీవ స్తోత్ర పారాయణ, మహాలక్ష్మి దర్శనం మరిన్ని సత్ఫలితాన్ని అందజేస్తుంది. అనంతరం కన్యా రాశి. ఈ రాశివారు కొన్ని సమస్యల నుండి ఎట్టకేలకు గట్టెక్కుతారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తికి సోదరులు సహకరిస్తారు. భూములు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ద్వారా పిలుపునందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మీరు ఆశించిన రీతిలో కొనసాగుతుంది. ధార్మిక సంస్థల కార్యక్రమాలకు సహకరిస్తారు. మీ మాటల చాతుర్యం కుటుంబ సభ్యులను సైతం ఆకర్షిస్తుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు భాగస్వాముల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిళ్లు తీరి ఉపశమనం లభిస్తుంది. రాజకీయవేత్తలు క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. విద్యార్థులు కొత్త విద్యావకాశాలతో హుషారుగా గడుపుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు తీరుతాయి. అనుకూల రంగులు బంగారు, పసుపు, ప్రతికూల రంగు కాఫీ. శివస్తోత్ర పారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాన్ని అందజేస్తుంది. అనంతరం తులారాశి. ఈ రాశివారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఆశించిన విధంగా ఉంటాయి. అత్యంత సన్నిహితులు మీకు ఎనలేని సహాయం అందిస్తారు. స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో సఫలమవుతారు. విలువైన ఒక సమాచారం రావచ్చు. ఆధ్యాత్మిక వేత్తల సందేశాలను అనుసరిస్తారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు దక్కే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వైద్యులు సాంకేతిక నిపుణులకు క్లిష్ట సమస్యలు తీరుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ఉత్సాహంగా గడుస్తుంది. అనుకూల రంగులు గోధుమ, తెలుపు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. విష్ణు ధ్యానం, విష్ణు స్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశివారు ఆర్థిక విషయాలపై కొంత ఆదుర్ద ఆందోళన చెందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు సంభవిస్తాయి. మీ శక్తికి సహనానికి పరీక్షాకాలంగా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గి నిరుత్సాహం చెందుతారు. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు సాదాసీదాగా ఉంటుంది. ఉద్యోగ వర్గాలకు విధులు కొంత ఇబ్బందికరంగా మారతాయి. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారి కృషి అంతగా ఫలించదు. విద్యార్థులకు కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు ఎదురవుతాయి. అనుకూల రంగులు నీలం, పసుపు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం ధనుర్రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత ఆత్మవిశ్వాసంతో మసలుకున్నా కొన్ని అపవాదులు, విమర్శలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలతో సతమతమవుతారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుంది. సన్నిహితులు దగ్గరవుతున్న వేళ మళ్ళీ కొన్ని అవాంతరాలు రావచ్చు. అనారోగ్యంతో ఇబ్బంది పడే సమయం అని చెప్పవచ్చు. పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు వివాదాలు తీరుతాయి. ఉద్యోగులపై ఇతరుల పని భారం కూడా పడవచ్చు. రాజకీయవేత్తలు క్రీడాకారులకు సంయమనం అవసరమని గ్రహించాలి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. అనుకూల రంగులు ఎరుపు, కాఫీ, ప్రతికూల రంగు తెలుపు. నృసింహ స్తోత్ర పారాయణ, విష్ణు దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశి వారికి ప్రముఖులతో ఏర్పడినటువంటి పరిచయాలు కొంత ఉపయోగపడతాయి. ఆర్థికంగా పటిష్టమవుతారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తవుతాయి. సోదరులు మిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు అందిన లాభాలతో ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగుల సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి కృషి నెరవేరుతుంది. విద్యార్థులకు అనుకూల పరిస్థితుల మధ్య లక్ష్యాలు సాధిస్తారు. మహిళలు మరింత సంతోషంగా గడుపుతారు. అనుకూల రంగులు నలుపు, పసుపు, ప్రతికూల రంగు నేరేడ. దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా దర్శనం మరిన్ని సత్ఫలితాలను చేస్తుంది. అనంతరం కుంభరాశి. ఈ రాశివారు నూతన పరిచయాలతో నూతనోత్తేజంతో అడుగులు వేస్తారు. సమాజంలో మీరంటే గౌరవం, ఆదరణ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు, కొన్ని మఠాలు సందర్శిస్తారు. మిత్రులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. ఆదాయం అంచనాల కంటే అధికంగా పెరుగుతుంది. ఆశించిన విధంగా కొంత విశ్రాంతి లభిస్తుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు
సంస్థల విస్తృతికి ప్రయత్నిస్తారు. ఉద్యోగాల్లో ఆటుపోట్లు, ఒత్తిళ్లు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల విదేశాల కలలు నిజం చేసుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు. అనుకూల రంగులు గులాబీ, లేత ఎరుపు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మీనరాశి. ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. కార్యక్రమాలు ముందుకు సాగక డీలా పడతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులు, బంధువులతో విరోధాలు తలెత్తుతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చు. రాబడి కొంత తగ్గి రుణాల కోసం అన్వేషిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగులకు బాధ్యతల మీద పడి సతమతమవుతారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. అనుకూల రంగులు కాఫీ, గోధుమ, ప్రతికూల రంగు ఆకుపచ్చ. విష్ణు స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. ఇవి ఈనాటి మేషాది ద్వాదశ రాశుల దిన ఫలితాలు. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.